రంగారెడ్డి జిల్లాలో కల్తీపాలు తయారు చేసి అమ్ముతున్న వ్యాపారిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి దగ్గర నుంచి 280 లీటర్ల కల్తీపాలు, ఓ ఆటోని సీజ్ చేశారు. యాచారం మండలం మొగులపంపు గ్రామానికి చెందిన యాదగిరి నిల్వ ఉండడం కోసం పాలల్లో యాసిడ్ కలిపి అమ్ముతున్నాడు. ఇవాళ యాసిడ్ కలిపిన పాలను హైదరాబాద్కి తీసుకొస్తుండగా ఇబ్రహీంపట్నం దగ్గర వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. కల్తీపాలుగా అనుమానించి విచారించగా అసలు విషయం బయటపడ్డది. మిల్క్ తీసుకెళ్తున్నారు, హైదరాబాద్ తీసుకెళ్తున్నారంటే మేము టాటా ఏసీ ఆటోను ఆపాము. ఆపిన తర్వాత దాంట్లో 280 లీటర్స్ ఉన్నాయి, 7 క్యాన్స్ ఉన్నాయి. దాన్ని ఇమీడియట్గా తీసుకొచ్చి మనకి ఇబ్రహీంపట్నంలో మనకు డైరీ ఉంది, అక్కడ చెక్ చేసాం. చెక్ చేస్తే ఏదో ఒక కెమికల్ కలిపినట్టుగా వచ్చింది. ఇమీడియట్గా అతను తీసుకొచ్చి మనం ఇంట్రాగేషన్ చేస్తే అతను కన్ఫెస్ చేయడం జరిగింది, ఒప్పుకున్నాడు. ఇట్లా యాసిడ్ కలుపుతున్నాను సార్, హైదరాబాద్ నుంచి తెచ్చి యాసిడ్ కలుపుతున్నాను, ఇది ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి కలుపుతున్నాను అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అతని పేరు యాదగిరి రెడ్డి, మొగులవంపు విలేజ్ ఆఫ్ యాచారం మండల్. అక్కడ నుంచి డైలీ మలక్పేట తీసుకెళ్ళి అక్కడ నార్మల్ అడ్డ మీద పబ్లిక్ ఉంటారు కదా, నిలబడి ఉంటారు, వాళ్ళకు సేల్ చేస్తాడు. అందుకని ఇతని మీద 420 అండ్ ఫుడ్ అడల్టరేషన్ కింద సెక్షన్ల కింద కేసు చేయడం జరిగింది.